అంటే వచ్చిన తర్వాత చాలా నీరసపడిపోయాను. నీరసం అయిన తర్వాత నాకు ఒక గురువు గారు ఇంటికి వచ్చి 2 నెలలు చెప్తే నేను పూర్వంలో ఎలాగైతే ఉండేవాడినో అంత యువకులా తయారయ్యాను. అంటే 22 రోజులు హాస్పిటల్లో నేను కరోనా ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత నా లంగ్స్ పాడయ్యి నా ఒంటిలో శక్తి మళ్ళీ రానప్పుడు టైంలో నాకు యోగా గురువు గారిని చెప్పినటువంటి కన్నమనాయుడు మాస్టారు ఇంటికి వచ్చి నాకు ప్రాణాయామం కానీ యోగా కానీ సూర్య నమస్కారాలు కానీ ఒక 2 నెలలు చెప్పిన తర్వాత నాకు ఎటువంటి ఎనర్జీ ముందుండేదో ఆ యువకుల్లో మళ్ళీ తయారయ్యాను. అంటే నా లైఫ్లోనే ఇంత ఇంపాక్ట్ కలిగించిందంటే ఇది ఎంత ప్రాముఖ్యత ఉందన్న సంగతి మనందరూ కూడా తెలుసుకోవాలి. నేను ఇక్కడ ఎందుకు వచ్చి చెప్తున్నానంటే ప్రభుత్వం ఈ రకంగా చొరవ తీసుకొని మీ అందరికీ యోగా చెప్పడం అంటే ఇదేదో రికార్డ్ స్థాపించాలనో లేకపోతే దీనివల్ల వచ్చేటటువంటి అడ్వాంటేజ్ మైలేజ్ కాదు. ఇది మీకు మీరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. ఎందుకంటే మీరు ఈ యోగా అనేది చాలా మందికి ఈరోజు ఇక్కడ గురువులు చెప్పారు. మనందరికీ కూడా ఫోన్లు ఉన్నాయి, యూట్యూబ్లో చాలా వరకు సెషన్స్ ఉంటాయి. మీరు యోగా కానీ ఖచ్చితంగా యువతలు కానీ మహిళలు కానీ ముఖ్యంగా మహిళలు ఖచ్చితంగా మీరు